మొదటి ప్రశ్న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? సమాధానం ఆప్షన్ బి 26 నవంబర్ 1949. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 26 నవంబర్ 1949న ఆమోదించింది. జనవరి 1950 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రెండో ప్రశ్న భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? సమాధానం ఆప్షన్ సి రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్ రాష్ట్రం భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం. మూడో ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన వ్యక్తి ఎవరు? సమాధానం ఆప్షన్ బి ఏఓ హ్యూమ్. భారత జాతీయ కాంగ్రెస్ను డిసెంబరు 28, 1885న రిటైరైన బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఎలాన్ ఆక్టేవియన్ హ్యూమ్ ఏఓ హ్యూమ్ స్థాపించారు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ముంబై, మహారాష్ట్రలో జరిగింది. ఈ మొదటి సమావేశానికి ఓమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారు. ఈ మొదటి సమావేశంలో 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నాలుగో ప్రశ్న భూమికి సహజ ఉపగ్రహం ఏది? సమాధానం ఆప్షన్ సి చంద్రుడు. చంద్రుడు భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. ఐదో ప్రశ్న మన శరీరంలో రక్తాన్ని పంప్ చేసే అవయవం ఏది? సమాధానం ఆప్షన్ సి గుండె. గుండె శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని పంపుతుంది. ఆరో ప్రశ్న భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? సమాధానం ఆప్షన్ సి సుప్రీంకోర్టు. భారతదేశ న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు ముఖ్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది భారత రాజ్యాంగానికి సంరక్షకుడిగా కూడా పనిచేస్తుంది. ఏడో ప్రశ్న ఒలింపిక్ క్రీడలలో 5 వలయాలు రింగ్స్ దేనికి ప్రతీక? సమాధానం ఆప్షన్ ఏ 5 ఖండాలు. ఒలింపిక్ చిహ్నంలోని 5 వలయాలు రింగ్స్ ప్రపంచంలోని 5 జనావాస ఖండాల ఐక్యతను సూచిస్తాయి. ఇవి ఒలింపిక్ ఉద్యమానికి ప్రసిద్ధ చిహ్నంగా ఉన్నాయి. ఎనిమిదో ప్రశ్న జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? సమాధానం ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి. భారత రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఈ ప్రసిద్ధ నినాదాన్ని 1965లో ఇచ్చారు. దేశ రక్షణలో సైనికులు, ఆహార ఉత్పత్తిలో రైతుల ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది. ప్రశ్న 9 నీటి రసాయన సూత్రం ఏది? సమాధానం ఆప్షన్ సి H2O. ఒక నీటి అణువులో 2 హైడ్రోజన్ పరమాణువులు, 1 ఆక్సిజన్ పరమాణువు ఉంటాయి. అందుకే నీటి రసాయన సూత్రం H2O. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.